ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా అప్పులు పెరిగిపోవడంలో ప్రధాన పాత్ర ఏంటి? అమరావతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చాలా రిస్క్లోకి నెట్టివేయబడుతుంది అని రాష్ట్రంలో సరే కొందరు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా అందరూ మాట్లాడుకోవడానికి సెంటర్గా ఉండే టాపిక్ ఏంటి? అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా మొత్తం దృష్టి కేంద్రీకరించబడినటువంటి టాపిక్ ఏంటి? అమరావతి. అసలు అభివృద్ధి అనే మాట వినిపిస్తే వీళ్ళు ప్రతిసారి మాట్లాడుతున్నటువంటి అమరావతి 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 తప్ప ప్రభుత్వానికి వేరే దృష్టి లేకుండా పోయింది. మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారన్న విమర్శలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో చివరికి రాష్ట్రంలోనే మొత్తం ప్రజలందరూ కూడా పెట్రోల్ డీజిల్ కోసం పెట్రోల్ పంపుల దగ్గర గంటల గంటల క్యూ లైన్లో ఉండడానికి, అసలు ఒకటి బట్టి 10 పెట్రోల్ పంపులు తిరిగిన పెట్రోల్ డీజిల్ దొరకలేదు అని చెప్పి వాళ్ళు బాధపడిపోవడానికి, పెట్రోల్ పంపుల దగ్గర ముష్టి యుద్ధాలకు, ఏడుపులకు, పెడబొబ్బలకు అన్నిటికీ కారణం మళ్ళీ అమరావతికి మనకు దక్కాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ అక్కడికి మళ్లించేశారంట అనే ఉత్తర్వులు అనే సర్కార్ నిర్ణయాలు బయటపడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నోరెళ్ళబెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఏంది మనం ఇట్లా క్యూ లైన్లో నిలబడడానికి పెట్రోల్ డీజిల్ దొరకపోవడానికి కానీ మళ్ళీ కారణం అమరావతినేనా? ఇప్పటికే అమరావతిలో కాంట్రాక్టర్లకు విడిగా రాయితీలు ఇస్తూ ఉన్నారు. విపరీతమైన ధరలు, బయట కన్స్ట్రక్షన్ కంటే 2-3 ఇంతలు ఎక్కువగా కాస్ట్ కేటాయిస్తున్నారు అని ఆ ప్రశ్నలకు ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పట్లే. విపరీతమైనటువంటి హై కాస్ట్ అక్కడ కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ పనుల కోసం డీజిల్ కావాలి అనుకుంటే బల్క్గా ఆల్రెడీ చమురు కంపెనీ నుంచి తెచ్చుకునే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఆడ లీటర్ 153 రూపాయలు ఉందని వాళ్ళకి ఇక్కడ కూడా మేలు చేయాలని చెప్పి ప్రజలకు దక్కాల్సినటువంటి రిటైల్ పంపుల్లో, పెట్రోల్ పంపుల్లో అక్కడి నుంచి కాంట్రాక్టర్లకు మళ్లించేసి ఇంత ప్రాబ్లం తెప్పించి జనానికి ఒక్కసారిగా జనం ఆశ్చర్యపోయారు నిజాలు తెలిసిన తర్వాత. అరే ఇది కేంద్రానికి సంబంధం లేదు, వాళ్ళు ఏమన్నా సరఫరా చేయలేదేమో అని చెప్పి అనుకున్నాం. కేంద్రాన్ని నిందించాలని చెప్పి అనుకున్నాం. ఇరాన్ యుద్ధం కారణమేమో అనుకున్నాం. సరే ఒకానొక స్థాయిలో ప్రజల ఆందోళనతోనే ఏమైనా ఈ సమస్య వచ్చిందేమో అనుకున్నాం. చివరికి ఇక్కడ కూడా అమరావతిలో కాంట్రాక్టర్లకు మెయిల్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది జనాలను క్యూలో నిలబెట్టారా అని జనం నోరెలా పెడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సీరియస్గా సమీక్షలని, ఆదేశాలని, అవి ఇవి ఈ కథనాలు చూసి వామ్మో వీళ్ళు చేసే ఏది కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. ప్రతి దాని వెనక వీళ్ళకు ప్లాన్ బి, ప్లాన్ సి అనేవి ఉన్నాయి. ఓన్లీ ప్రజలను బయట ఏదో వాళ్ళని కన్విన్స్ చేయాలో, నమ్మించాలనో రకరకాల కళలు ప్రదర్శిస్తూ ఉన్నారు. బాబోయ్ వీళ్ళు కళాకారులు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.